అన్నయ్యకి ఏమైంది? అంత డల్గా వస్తున్నాడేంటి? అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు వచ్చేసినట్లున్నారు. అవని వాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. అక్షయ్ను ముంబై పంపించేశాం కాబట్టి అవని అందరి ముందు ఏం చెప్తుందో చూద్దాం పద. అక్షయ్ గురించి మనం పొరపాటును కూడా నోరు జారకూడదు. పద. ఓకే. అక్షయ ఇంట్లో లేదు, మీతో కూడా రాలేదు. అక్షయ ఏమైనట్టు? నాన్నమ్మ తిట్టిన తిట్లకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ్ని తిట్టారా? ఎందుకు? అది చేసిన పనికి తిట్టాలా, ఎత్తి గోదావరిలో పడేలా? అక్షయ్ అంత తప్పు ఏం చేసింది? అక్షయ్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జరిగిందేంటో ఇంకా అవని వాళ్ళకి వివరించలేదా? అందరం ఎప్పుడే వచ్చాం నిహా. అయితే ఇంకెందుకు ఆలస్యం? అక్షయ్ వలన బావగారు ఎంత పెద్ద ప్రమాదంని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పండి అత్తయ్య. అక్షయ్ గురించి మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సరే పదే పదే ఏదో రకంగా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు. కానీ ఈరోజు ఏం చేసిందో తెలుసా? నా పెద్ద కొడుకుని చంపబోయింది.